శ్రీ మహావిష్ణువు దశావతారాలు హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినవి. ధర్మాన్ని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, లోకానికి శుభాన్ని కలిగించడానికి విష్ణువు వివిధ యుగాలలో ఈ అవతారాలను ఎత్తాడు. గరుడపురాణం ప్రకారం ఈ దశావతారాలు ఇలా ఉన్నాయి. మత్స్యావతారం. సత్యయుగంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాచినప్పుడు విష్ణువు చేపరూపంలో అవతరించి వేదాలను రక్షించి సత్యవ్రతుడైన మనువును ప్రళయం నుండి కాపాడతాడు. కూర్మావతారం. తాబేలు. సత్యయుగంలో దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా విష్ణువు తాబేలు రూపంలో అవతరించి దానికి ఆధారంగా నిలబడి అమృతం ఉద్భవించడానికి సహాయం చేస్తాడు. వరాహావతారం. పంది. సత్యయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రంలోకి తీసుకెళ్లి దాచినప్పుడు విష్ణువు వరాహరూపంలో అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని పైకి తీసుకువస్తాడు. నరసింహావతారం. సగం మనిషి సగం సింహం. సత్యయుగంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వరాలు పొంది అమరుడనని విర్రవీగుతూ తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి హింసిస్తున్నప్పుడు విష్ణువు నరసింహరూపంలో పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, ఆకాశంలో కాదు, భూమిమీద కాదు, ఆయుధంతో కాదు, నిరాయుధంగా కాదు, మనిషితో కాదు, జంతువుతో కాదు, స్తంభం నుండి వెలువడి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. వామనావతారం. మరుగుజ్జు బ్రహ్మచారి. త్రేతాయుగంలో బలిచక్రవర్తి తన దానగుణంతో దేవలోకాన్ని ఆక్రమించినప్పుడు విష్ణువు వామనుడిగా అవతరించి 3 అడుగుల నేలను దానంగా అడుగుతాడు. బలిచక్రవర్తి అంగీకరించగానే విష్ణువు విశ్వరూపం దాల్చి 2 అడుగులతో భూమిని, ఆకాశాన్ని కొలిచి 3వ అడుగును బలిచక్రవర్తి తలపై ఉంచి అతన్ని పాతాళలోకానికి పంపుతాడు. పరశురామావతారం. గొడ్డలి ధరించిన రాముడు. త్రేతాయుగంలో అన్యాయంగా ప్రవర్తిస్తున్న క్షత్రియరాజులను సంహరించటానికి విష్ణువు జమదగ్నికుమారుడైన పరశురాముడిగా అవతరిస్తాడు. రామావతారం. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించటానికి విష్ణువు దశరథ మహారాజు కుమారుడిగా రాముడిగా అవతరిస్తాడు. ఇది ధర్మం, న్యాయం, పితృవాక్య పరిపాలనకు ప్రతీక. కృష్ణావతారం. ద్వాపరయుగంలో కంసురు వంటి దుష్టశక్తులను నాశనం చేయటానికి, ధర్మాన్ని పునరుద్ధరించటానికి విష్ణువు దేవకి, వసుదేవులకు కుమారుడిగా కృష్ణుడిగా అవతరిస్తాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించి ధర్మాన్ని నిలబెడతాడు. బలరామావతారం. ఈ అవతారం విషయంలో కొన్ని పురాణాలలో భేదాలున్నాయి. కొన్ని సంప్రదాయాల ప్రకారం విష్ణువు బుద్ధుడిగా అవతరించి అజ్ఞానాన్ని తొలగించి అహింస, శాంతి మార్గాన్ని బోధిస్తాడు. మరికొన్ని సంప్రదాయాలలో కృష్ణుడి సోదరుడైన బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణించబడతాడు. కల్కి అవతారం. ఇది కలియుగం అంతంలో అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు విష్ణువు ధరించబోయే అవతారం. కల్కీ దేవుడు తెల్లటి గుర్రంపై ఖడ్గాన్ని ధరించి అవతరించి దుష్టులను సంహరించి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడని నమ్ముతారు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం మరియు మద్దతు మాకు ఎంతో ముఖ్యమైనవి.